మార్నింగ్ ఎప్పుడు వస్తే ఇప్పుడు పూజ టైంకి ఇప్పుడు కంప్లీట్ చేసుకున్నాను. 6కి అలా అయిపోతుంది. ఈ టైం అయిపోయింది. ఇంకా మళ్ళీ వంట చేసేది అస్సలు పనులే తీరట్లే. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎండి క్లాస్ బ్లాగ్స్ అండి. ఎన్నో రోజుల నుంచి అనుకున్న కోరిక ఇన్నాళ్ళకి తెలియనింది. కొంచెం బాధతో కొంచెం హ్యాపీనెస్తో ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. మా పాప చూసారా, టీవీ వచ్చిన సందర్భంగా ఎంత సంతోషిస్తుంది. తన కోసమే టీవీ తీసుకున్నట్టు అయింది. దానివల్ల కూడా కొంచెం మంచిగా జరిగింది, కొంచెం బాధగా కూడా ఉంది. అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫుల్ వీడియో అయితే చూస్తాండి. మేము రూమ్ అయితే మాత్రం ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. అయితే రూమ్ అయితే అనుకోకుండా మార్చాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ టీవీ వచ్చింది, వర్షం కూడా ఫుల్ పడడం వల్ల కిందంతా తడిగా ఉంది. అయితే ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, నేను అసలు ఇల్లు దొరకట్లేదు, రూములు మారుదామంటే దొరకట్లేదు. ఇందులోనే నేనైతే ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాను, వీడియో అయితే పెట్టాను. ఇప్పుడు అదే విషయం అండి. ఇంకా ఈ టీవీ రాగానే నాకైతే ఇల్లు దొరికింది. అంటే దీని ఫిట్టింగ్ కోసం అసలు ఎక్కడ కుదరలే ప్లేసు. ఎలాగో అడ్జస్ట్ అయ్యి టీవీ అయితే ఫిట్ చేసుకుందాం అనుకుంటే కిందంతా తడిగా ఉంది. ఇంత ఇంట్లో ఎన్ని రోజులు ఉన్నామో అర్థం కాదు. కానీ ఇంట్లో అయితే సంతోషంతో మా పాపతో అయితే మేము అడుగు పెట్టాము వేరే దగ్గర నుండి. మంచిగా మా పాపతో సంతోషాలు, మంచి విషయాలే చాలా జరిగాయి. చిన్న గదైనా అందుకనే వదిలేకపోయినాము. కానీ తడిగా ఉంది, పాపకు జలుబులు మళ్ళీ అవుతున్నాయి. మారాలనుకున్నాం కానీ అనుకున్నప్పుడైతే ఏవి దొరకలేదు. అనుకోకటైతే కొత్త ఇంట్లోకి అయితే అడుగు పెట్టాము. ఈ రూమ్ అయితే ఒక్కటే రోజులో స్పాట్లో వచ్చేసాము. కొంచెం బాగానే ఉంది. ఎందుకంటే ఏ ఇంట్లోనైనా కొన్ని మంచి సంతోషాలు ఉంటాయి. ఏదో ఒకటి మనకు దాగి ఉంటుంది కదా మనకి సంతోషం అనేది. అందుకే చాలా బాధగా అనిపించింది. వెళ్ళొచ్చాం కానీ ఆ బాధ అయితే ఇంకా వదలట్లేదు. ఈ వీడియో అయితే ఎప్పటి నుంచో ఇంకా 4-5 డేస్ అవుతుంది రావడానికి. మీకు ఎప్పుడు వస్తుందో ప్లీజ్ ఫుల్ వీడియో అయితే చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇంకా కొత్త ఇంటి విషయానికి వస్తే మాకు అనుకున్నట్టు బడ్జెట్లో దొరకట్లేదని కూడా ఇంతకుముందు చెప్పాను కదా. అనుకున్న బడ్జెట్లో అయితే రూమ్ అయితే దొరికింది సడన్గా. ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు మాకు అనుకూలంగా, మాకు ఇది కొంచెం మేము చాలా మటుకు చిన్ననే అనుకోండి, దానికంటే బెటరే అనిపించింది. ఇంకా ఒకరోజు ముందు మార్నింగ్ అయితే చూసిన రోజు అయితే కడిగిపోయాము. కానీ మళ్ళీ తెల్లారి వచ్చినా కూడా వాటర్ క్లీన్ అవ్వలేదు, టైల్స్ ఉన్నాయి కాబట్టి. ఇంకా మా చెల్లి అయితే వచ్చిందాడే మేము క్లీన్ చేస్తుంది. మేమైతే ఇంకా వచ్చి అక్కడ పెట్టేసుకొని దేవుళ్ళని అయితే మార్నింగ్ వచ్చేసి చేసుకుంటున్నాము. మా చెల్లి తడిబట్ట ఉన్న వాటర్ అంతా క్లీన్ చేస్తుంది. మళ్ళీ సామాన్లు మోసుకోవాలని సామాన్ అయితే షిఫ్ట్ చేసుకున్నాం. 12 అయిపోతుంది. ఇంకా పాలైతే పొంగిద్దాం అనేసుకొని నేనైతే పాలైతే పొంగిస్తున్నాను. కొంచెం ఇలా క్లీన్ చేసుకొని స్టవ్ పైన ముగ్గేసుకొని మేము ఇలా అయితే పాలు పొంగించుకుంటామండి. పాలైతే ఎటు పొంగితే మంచిగా మీరైతే కామెంట్ చేయండి. నాకైతే ఇంకా కిచెన్ అంతా సదురుకునే వరకు 12 అయింది. కొంచెం టిఫిన్ అయితే చేసుకున్నాము. ఇంకెలాగో సాయంత్రం అవుతుంది. ఇల్లు మారడం మళ్ళీ సదురుకోవడం అంతే అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఇంకా అందుకని ఇంకా ఫస్ట్ అయితే పాలు పొంగించుకుంటున్నాము. ఇంకా ఇలా ఫుల్గా పొంగింది, రౌండ్గా అయితే పొంగిందండి. ఇంకా మేము ఎప్పుడు వచ్చినా ఏ ఇంటికి మారినా ఫస్ట్ అయితే పాలు పొంగిస్తాం. చాలామంది ఇట్లానే, కొంతమంది స్వీట్ కూడా చేస్తారు. నేనైతే ఇట్లా కొంచెం పెసరపప్పు వేసేసి కొంచెం చక్కెర వేసి పాలైతే మరిగిన తర్వాత ఇలా వేస్తున్నాను. పొంగించే వరకు చూస్తాను, ఇలా చేస్తాను. వీలంటే ఇంకా స్వీట్ కూడా చేసుకుంటాము. ఇంకా వెంబడే నేను పూజ అయితే చేసుకోవట్లేదు. సామాన్ అంతా సరంది, పూజ అనిపించట్లేదు కాబట్టి ఓన్లీ కిచెన్ కాడికి సదిరి ఇట్లా పాలైతే పొంగించుకున్నానండి. మంచిగానే అనిపించింది పాలు పొంగడం. మంచి అంతా రౌండ్ తూర్పు నుంచి ఇట్లా మొత్తం రౌండ్గా అయితే పొంగిందండి. ఇంకా ఎలా ఉంటుందో ఈ రూమ్లో ఇంకా చూడాలి ముందు. ఇంక ఇక్కడ నుంచే వీడియోలు అయితే వస్తుంటాయి మీకు. ఇంకా టీవీ విషయానికి, ఇంకా టీవీ కోసమే మారినట్టుంది కదండి. టీవీ వాళ్ళు అయితే ఫిట్ చేయడానికి వచ్చింది. అక్కడ టీవీ ఫిట్ చేసుకోవాలంటేనే ప్లేస్ లేదు. ఒక దిక్కు సెట్ చేసుకున్నాము, అది కూడా ప్లగ్గులు అయితే పని చేయట్లేదు. అది కూడా 20 years హౌస్ అండి. అది కూడా మాకు చిన్నగా దొరికింది. అప్పుడు అనుకోని పరిస్థితుల్లో తీసుకోవాల్సి వచ్చింది. కానీ చాలా హ్యాపీనెస్లో ఉండే అందులో ఉన్నప్పటి నుంచి. ఇంక ఈ రూమ్లో ఎలా ఉంటుందో తెలియదు. ఇంకా టీవీ అతను అయితే వచ్చి ఫిట్ చేసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఎలా రిమోట్ ఎలా ఆపరేట్ చేయాలనేసి. మా వారు చూస్తున్నాను. కొన్ని మూమెంట్సే షూట్ చేసామండి. నాకు టైం కుదరలేదని ఫుల్ బ్లాగ్ పెట్టాలంటే. మీకు కనుక ఇల్లు వీడియో పెట్టాలి అంటే, అదే హోమ్ టూర్ పెట్టాలంటే కామెంట్ అయితే చేయండి. హోమ్ టూర్ చేస్తాను కొత్త ఇల్లుది. పాత ఇల్లు అయితే కొంచెం చూపించాను కదా. ఇంకా ఫుల్ సామాన్ అయితే సదరలేకపోయాను. ఇంకా ఈవినింగ్ 6 అయిందండి. ఇంకా పూజ అయితే చేసుకోవాలి. వచ్చిన రోజు పూజ ఎలా చేసుకోకుండా ఎలా అనేసి దీపం అయితే పెట్టాను. మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి
ఇంకా టీవీ కూడా ఏమీ పూజ చేయలేదు. ఇంకా అక్కడ పూజ చేసుకొని వచ్చి కొబ్బరికాయ కొడదామని ఇంకా అగరబత్తిని వెలిగించి కొంచెం బొట్లు అయితే పెట్టి టీవీ అయితే ఆన్ చేశారు. ఇంకా పెట్టకపోతే ఎట్లా, కొత్త టీవీ, ఇంత పెద్ద టీవీ తీసుకున్నామా, ఇంకా దాన్ని పూజ చేసుకోకుండా ఎలా ఉంటుంది. టీవీ బయట పూజ చేసుకొని వచ్చి ఇంకొక విషయం ఏంటంటే, మాకు ఇంకా ఇక్కడ అనుకున్నట్టు రూమ్ అయితే కొంచెం అన్నీ బెటర్గానే ఉంది. అన్నిటికీ పూజ రూమ్ అయితే లేదు. హాల్లో సెల్ఫ్లోనే ఒక చిన్న రూమ్, కొన్ని ఫొటోస్, 2 ఫొటోస్ ఉన్నాయి. ఊరు నుండి ఏం తెచ్చుకోలేదు మేము ఎక్కువ. ఇంకా అందుకని ఉన్న దాంట్లోనే చిన్న సెల్ఫ్లో చదువుకున్నాను. ఏదైనా ఇంకా వేరే ప్లాన్ చేసుకోవాలి దానికి. ఇంక ఇక్కడ టీవీకి అయితే ఎక్కడ పెట్టాలి, అగరబత్తీలు ఏమవుతుంది, ఇంత పెద్ద టీవీ తీసుకున్నాము. ఇంక టీవీ, ఇంత పెద్ద టీవీ కొనుక్కున్నారు అనుకోకండి. ఇదైతే ఈఎంఐ సిస్టమే అంతా. మనకు ఇంట్లో మధ్యతరగతి వాళ్ళం, అంత బడ్జెట్లో ఎలా పెట్టగలమండి. ఏదైనా అంత తొందర అంత బడ్జెట్లో కొనలేము కదా. ఇంకా మా పాప కోసం ఫోన్ ఒక యూజ్ చేస్తుందని టీవీ అయితే తీసుకోవాల్సి వచ్చింది ఈఎంఐలో. ఇంకా ఎక్కడో దగ్గర సెట్ చేశాను కొబ్బరికాయ కొట్టి. ఇంకా మా వాళ్ళందరికీ తీర్థం అయితే పోస్తున్నాను. మధ్యాహ్నం ఇంకా నుంచి ఇంకేమీ టైం కుదరలే. మధ్యాహ్నంలో పూజ చేసుకోదని ఈవినింగ్స్ పూజ చేశాను. అలాగే టీవీకి కూడా మా వారు అలసిపోయి పడుకున్నారు. ఇంకా తనకు కూడా లేపి తీర్థం ఇస్తున్నాను. అందరం తీర్థం తీసుకొని ఈరోజు ఇలా గడిచిపోయిందనమాట రూమ్ షిఫ్టింగ్లోనే. అది దసరా ముందు. ఇంకా మీకు కొంచెం లేట్ అప్డేట్ ఇవ్వడానికి బిజీ పనిలో ఉండే వీడియోలు అయితే పెట్టలేకపోయాను, లాంగ్ వీడియోస్. ఇంకా మా చెల్లి ఉన్నందుకు మా దగ్గరికి హాలిడేస్లో వచ్చినందుకు పాపని తీసుకొని మస్తు హెల్ప్ అయితే అయ్యిందండి. ఇంకా నేను కూడా తీసుకుంటున్నాను, కొంచెం తీస్తుంది. ఇంకా ఫుల్ వర్క్ బిజీలో ఉండి వీడియోస్ అయితే రాలేదు. ఇంకా టైం దసరా అయిపోయామనే వీడియోస్ అయితే వీలైనంత వరకు చేయడానికి చూస్తున్నాను. మా నాన్న కూడా దసరాకి తీసుకెళ్ళడానికి వచ్చారు. ఇంకా ఆ రోజు అక్కడే ఉంచుకున్నామన్నమాట. మళ్ళీ తెల్లారి రండమ్మ అని చెప్పేసి వెళ్ళారు. మా పాప చూడు గ్లాస్ గుంజుకుంటుంది. ఈరోజు అయితే ఇలా రూమ్లో ఇలా గడిచిపోయిందంటే మొత్తం సామాన్ ఇంకా తక్కువ ఉన్నాయి. మా పాప వాళ్ళు ఎలా పడుకున్నారు చూడండి. ఇంకా మేము దసరాకి మళ్ళీ తెల్లారి ఇట్లా అయితే మురుకుల కోసం తయారు చేసుకుంటున్నాము. బాయ్ అండి.